మహిళలను ప్రోత్సహించేందుకు మొదటిసారిగా ఉమెన్ క్లౌడ్ కిచెన్ను హెచ్ఎస్బీసీ సంస్థ ఆధ్వర్యంలో కుకట్పల్లి ఆల్విన్ కాలనీలో ఏర్పాటు చేయడం వల్ల ఎంతగానో దోహదపడుతుందని రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపుడి గాంధీ అన్నారు. ప్రగతి మహిళా క్లౌడ్ కిచెన్ను స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్తో కలిసి ఆయన ప్రారంభించారు. నిర్వాహకులు మాట్లాడుతూ హైదరాబాద్లో 10 కిచెన్లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రప్రథమంగా హైదరాబాద్లో 500 మంది, ఢిల్లీలో 500, బెంగళూరులో 500 మంది ఉపాధి పొందనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి ఉమెన్ క్లౌడ్ కిచెన్ సిబ్బంది, డివిజన్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. సంపాదించుకుంటూ, కానీ హైదరాబాద్లో కాదు, అమెరికాలో కాదు, ఇంటి దగ్గర వంట చేసుకునేటప్పుడు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు పనిచేయాల్సిందే. అది 10 గంటల డ్యూటీయా, 12 గంటల డ్యూటీయా, 15 గంటల డ్యూటీయా అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి. అందుకని వాళ్ళ జీతాలు ఎక్కువ అంటే 8 గంటల డ్యూటీ కాదు, అది 15 గంటల డ్యూటీ. ఈ 15 గంటలు ఎందుకు ఈ డ్యూటీలు చేయాలి? దీనికోసం మన ఊరు పోయి మనం వ్యాపారం చేసుకుందామని చెప్పి 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, భార్యాభర్తలు, సుమారుగా బిలో 30 years ఏజ్, మాదాపూర్లో ఒక వ్యాన్ కొనుక్కొని టిఫిన్ సెంటర్ పెట్టారు. ఎందుకమ్మా మీకు ఈ కష్టం? చక్కగా ఏసీలో ఉండి కంప్యూటర్ ఆపరేట్ చేసుకోక నువ్వు వచ్చి రోడ్డు మీద పని చేస్తా ఉంటావు, రోడ్డు మీద గారెలు వేస్తూ ఉంటావు, బూర్లు వేస్తూ ఉంటావు, ఎందుకమ్మా అన్నాను. అంకుల్, స్వయంగా చేసి సంపాదించుకోవడంలో తృప్తి ఉంది. నేను ఎవరి దగ్గర పని చేయట్లేదు, నా కష్టాన్ని నమ్ముకొని నేను వ్యాపారం చేస్తున్నా. ఎంత నడిస్తే చాలమ్మా, నీకు రోజు ఎంత నడవాలమ్మా అన్న. రోజు 50,000 నడిస్తే నాకు బాగా ఎక్కువ అంకుల్, బ్రహ్మాండంగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం కన్నా డబల్ సంపాదిస్తా అని చెప్పింది. నేను వెళ్ళినప్పుడు నాకు టిఫిన్ పెట్టి పాపం ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరే ప్లేట్ కూడా ఆవిడే తీసింది. దాన్ని చూసి ఎందుకమ్మా నీ కష్టం అన్న. కష్టమైన జాబ్ ఏమోనమ్మా. పిండి రుబ్బటం కోసం తెల్లారగట్టమవ్వాలి, నువ్వు కూరగాయలు తెచ్చుకోవటం తెల్లారగట్టమవ్వాలి. నువ్వు ఇది ఆపేసినా కానీ అది ఆగదు, అది ఆగిందంటే ఇది ఆగిపోతుంది. ఎందుకమ్మా ఇది కష్టం అంటే? కష్టపడాలని అంకుల్ పడతా. కలిసినప్పుడు మాకు ఎంతో సహకరించారు. అదే రీతిగా ఈరోజు మా మధ్యకు వచ్చిన స్థానిక నాయకులు, హైదరాబాద్లో PCI తరపున ఉమెన్ క్లౌడ్ కిచెన్ అనేది మొట్టమొదటిగా మరి మన గౌరవనీయులు ప్రీతమ నాయకులు గాంధీ గారు, మరి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గారు మరి ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళలకు, మరి బస్తీలలో ఉన్న స్లమ్స్లో ఉన్న మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మరి HSBC ఫండ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి 50 మంది ఈ యొక్క క్లౌడ్ కిచెన్ ద్వారా ఈ మొదటి క్లౌడ్ కిచెన్ ద్వారా లాభం పొందుతారు. మరి వారికి ఈ యొక్క క్లౌడ్ కిచెన్ ద్వారా వచ్చే ప్రతి పైసా వారికే మరి చెల్లుతుంది. మేము కేవలం వాళ్ళని బిల్డప్ చేసి, అంటే వాళ్ళని ట్రైన్ చేసి వ్యాపారం చేసుకోవడానికి వారికి అన్ని వసతులు కల్పించి వ్యాపారాలు చేసుకొని వారు అభివృద్ధి పొందాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి కిచెన్లు హైదరాబాద్లో ఇంకా 9 రాబోతున్నాయి. ఇది మొదటి కిచెన్గా ప్రారంభమవుతుంది. ఇందులో ఇంకా 50 మంది అంటే ఇప్పటికి 25 మంది మాత్రమే మనం అపాయింట్మెంట్ చేసిన సార్ వాళ్ళు. ఇంకా 25 మంది పడతారు. ఇంటర్వ్యూ చేసి వాళ్ళు మనం దేనికి పనికొస్తాం ఏంటనేది అన్నిటికీ ట్రైనింగ్ ఇచ్చి, వండే వాళ్ళకు వండే దాంట్లో, కటింగ్ చేసే వాళ్ళు కటింగ్ దాంట్లో, కడిగే వాళ్ళకి కడిగే దాంట్లో, ఏదైతే వీళ్ళు మన స్కిల్ని బట్టి దాంట్లో మనకు ట్రైనింగ్ ఇచ్చి పూర్తి స్థాయిలో డివైడ్ చేసి ఆ పనికి పెడతారు. నేను ఇదే చేస్తా అంటే కుదరదు, అదే చేస్తా అంటే కాదు. టిఫిన్ చేసేయాలి, టిఫిన్ చేసేయాలి, తినేసేయాలి.
అర్థమైందా?